ఎవ్రీవన్, ఇవాళ మన టాపిక్ వచ్చేసి ప్రజ్ఞాలబ్ధి గురించి అయితే నేర్చుకున్నామండి. లాస్ట్ క్లాసెస్లో మనము వైయక్తిక భేదాలను అయితే నేర్చుకున్నాం కదా. అంటే సిద్ధాంతాలు ఉన్నాయి చూడండి, ప్రజ్ఞా సిద్ధాంతాలు అలాగే వైయక్తిక భేదాలు. ఈ 2 టాపిక్స్ అయితే కవర్ చేస్తాం. ప్రజెంట్ టాపిక్ వచ్చేసి ప్రజ్ఞాలబ్ధి చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా 1 మార్కు రావడానికి అయితే ఛాన్స్ ఉండే టాపిక్ ఏదైనా ఉంటే మనకు సైకాలజీలో ప్రజ్ఞాలబ్ధి. ఈ ప్రజ్ఞాలబ్ధి గురించి ఇప్పుడు క్లియర్ కట్గా మనం, అలాగే దీంట్లో అల్ప ప్రజ్ఞావంతులు మనకు రకాలు ఉంటాయి కదా, ఎవరు ఎంత నాలెడ్జ్లో ఉంటారు, ఎన్ని సంఖ్యలో మనకు వాళ్ళ యొక్క ప్రజ్ఞాలబ్ధి అనేది, మూడులు అంటే ఎవరు, అల్పబుద్ధులు అంటే ఎవరు, కంప్లీట్గా ఈ లెసన్లో అయితే నేర్చుకుందాం. ఓకేనా అండి? సరే, మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ మనకు ప్రజ్ఞాలబ్ధి గురించి అమల్లోకి తెచ్చిన పర్సన్ ఎవరైనా ఉంటే ఆల్ఫ్రెడ్ బినే. ప్రజ్ఞాలబ్ధి అనే భావనను ఫస్ట్ మనకు బినే తర్వాత అమల్లోకి వచ్చింది. ప్రజ్ఞాలబ్ధి అనే భావన ఎవరి తర్వాత అమల్లోకి వచ్చిందంటే ఈ యొక్క బినే తర్వాత దీనినే అమల్లోకి తీసుకురావడం అయితే జరిగింది. లూయిస్ విలియమ్స్టన్ అనే శాస్త్రజ్ఞుడు ప్రజ్ఞాలబ్ధిని రూపొందించారు. ఈ యొక్క లూయిస్ విలియమ్స్టన్ అనే శాస్త్రజ్ఞుడు ప్రజ్ఞాలబ్ధిని అయితే రూపొందించారు. ఒక వ్యక్తి మానసిక వయస్సుకు మనకు వాస్తవిక వయస్సుకు ఉండే నిష్పత్తి 100తో గుణించగా వచ్చే ఫలితాన్నే ప్రజ్ఞాలబ్ధి అంటారు. ఒక వ్యక్తి యొక్క మానసిక వయస్సు అలాగే తన యొక్క ప్రజెంట్ ఉండే ఏజ్, దానిని ఎంత నిష్పత్తితో మనము గుణించాలి, 100తో గుణిస్తే వచ్చే ఫలితాన్నే ప్రజ్ఞాలబ్ధి అంటారు. దీన్ని మనం మెయిన్గా కంపేర్ చేసుకోవాల్సింది మానసిక వయస్సు. ఈ మానసిక మనకు 2 రకాల వయస్సులు ఉన్నట్లయితే తెలుస్తుంది. ఏంటంటే అవి శారీరక వయస్సు, మానసిక వయస్సు. ఈ 2 రకాల వయస్సుల గురించి అయితే చూద్దాం. ఇక్కడ శారీరక వయస్సు అంటే ఏంటంటే ఇక్కడ క్రోనలాజికల్ ఏజ్. శారీరక వయస్సును వ్యక్తి జన్మించిన తేదీ నుండి అయితే లెక్క కడతారు. ప్రజెంట్ మనకు ఏ తేదీలో అయితే జన్మించామో ఆ తేదీలో ఉండే డేట్స్ని బట్టి వాటిని క్యాల్కులేట్ అయితే చేస్తారు. ఇది శరీరానికి సంబంధించిన అంశం కాబట్టి శారీరక వయస్సు అంటారు. దీనిని నెలలు లేదా సంవత్సరాలలో కొలుస్తారు. దీన్ని బేస్ చేసుకొని మంత్స్ లేదా ఇయర్స్లో అయితే కొలుస్తారు. సో మంత్స్లో అలాగే ఇయర్స్లో చూసుకుంటారు. ప్లస్ శరీరానికి సంబంధించింది కాబట్టి శారీరక వయస్సు అంటారు. నెక్స్ట్ మెంటల్ ఏజ్, మానసిక వయస్సు. ఒక వ్యక్తి శారీరక వయస్సుతో నిమిత్తం లేకుండా ఒక ప్రజ్ఞ నికషలో అతని నిష్పాదన పర్ఫార్మెన్స్ బట్టి నిర్ణయించేది వయస్సు. ఒక వ్యక్తి శారీరక వయస్సుతో అంటే ఇక శారీరక వయస్సుతో పని లేకుండా ఒక ప్రజ్ఞా నికషలో అంటే తన యొక్క పర్ఫార్మెన్స్ బట్టి నిర్ణయించేది ఈ యొక్క మెంటల్ ఏజ్, మానసిక వయస్సు. అంటే ఒక వాస్తవిక వయస్సుకు నిర్ణయించిన ప్రజ్ఞా మాపని సాధన దృష్ట్యా నిర్ణయించే వయస్సు. వాస్తవిక వయస్సుకు నిర్ణయించిన ప్రజ్ఞామాపని సాధనే ఈ యొక్క దృష్ట్యా నిర్ణయించే వయస్సు. ఈ మానసిక వయస్సు అనే భావనను మొట్టమొదటిసారి కల్పించిన వారు ఎవరంటే ఆల్ఫ్రెడ్ బినేని కనుక మనకు గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు ఈ యొక్క ప్రజ్ఞాలబ్ధి అనే భావనను ఈయన బినేని అమల్లోకి తెచ్చారు. ఫస్ట్ రూపొందించేది ఎవరంటే లూయిస్ విలియమ్స్టన్ అనే శాస్త్రజ్ఞుడు ప్రజ్ఞాలబ్ధిని రూపొందించారు. బట్ అది అమల్లోకి ఎవరైనా తెచ్చారంటే అది ఆల్ఫ్రెడ్ బినే. నెక్స్ట్ ఐక్యూ సూత్రం చూడండి. ఐక్యూ సూత్రం వచ్చేసి ఫస్ట్ మనకి ఇక్కడ ప్రజ్ఞాలబ్ధి వేసుకోవాలి. తర్వాత ఈ ప్రజ్ఞాలబ్ధి = మానసిక వయస్సు అంటే తన యొక్క మెంటల్ ఏజ్ ప్లస్ మనకు వాస్తవిక వయస్సు అంటే ప్రజెంట్ ఉంటే ఏజ్. దేంతో మనము చేయాలంటే ఇక్కడ 100 ఈ సూత్రాన్ని టెర్మన్ అందించారు. ఈ యొక్క మానసిక వయస్సు వాస్తవిక వయస్సు × 100 అనే ఈ సూత్రాన్ని టెర్మన్ అనేవారు అందించారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐక్యూ అంటే ప్రజ్ఞాలబ్ధి MA అంటే మానసిక వయస్సు అంటే మెంటల్ ఏజ్, CA అంటే ఇక్కడ చూడండి క్రోనలాజికల్ ఏజ్ × 100. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లవాని ప్రజ్ఞాలబ్ధిని కింది విధంగా అయితే మనం గణించవచ్చు అంట. చూడండి, మెంటల్ ఏజ్ తనకి ఎంత ఉంది 122, వాస్తవిక శారీరక వయసు వచ్చేసి 108 నెలలు. అంటే తన యొక్క ప్రజ్ఞాలబ్ధి ఇక్కడ ఏమి ఇచ్చారు, మెంటల్ ఏజ్ ఇచ్చినారు ప్లస్ 108 శారీరక వయస్సు × 100తో గుణించగా తన వయసు అనేది ఎంత వచ్చిందండి 133. నెక్స్ట్ ప్రజ్ఞా విభజనను చూసుకుంటే టెర్మన్ మెరిల్ 2 నుంచి 18 సంవత్సరాల వయో పరిమితిలోని దాదాపు 3000 మంది పైన పరిశోధనలను జరిపి వారి యొక్క ప్రజ్ఞాలబ్ధి బేస్ చేసుకొని ప్రజ్ఞ విభజన రేఖాపటాన్ని గీయగా అది దాదాపు సామాన్య సభ్యవత నార్మల్ ప్రాబబిలిటీ కర్వ్ రేఖను పోలి ఉంటుంది.
టెర్మిన్ మెరిల్ 2 నుండి 18 ఇయర్స్ ఏజ్ ఉండే వాళ్ళకి దగ్గర 3000 మెంబర్స్ పైన పరిశోధనలు జరిపారు. వారి యొక్క ప్రజ్ఞాలబ్ధిని బేస్ చేసుకొని ప్రజ్ఞా విభజన రేఖాపటాన్ని అనేది గీశారు. అది దాదాపు సామాన్య సభ్యవత నార్మల్ ప్రాబిలిటీ కర్వ్ అయితే ఆ రేఖనైతే పోలి ఉంటుంది. నెక్స్ట్ రేఖాపటాన్ని గమనిస్తే అధిక సంఖ్యాకులు 90 నుంచి 110 ఐక్యూలతోనూ కొద్దిమంది రేఖకు ఎడమ వైపుకు మరికొద్దిమంది రేఖ కుడివైపుకు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ యొక్క ప్రజ్ఞాలబ్ధి దత్తాంశాల సహాయంతో ప్రజ్ఞాలబ్ధి యొక్క దత్తాంశాల సహాయంతో వ్యక్తులనైతే ఈ క్రింది విధంగా మనకు వర్గీకరించారు. 90 నుండి 110 వరకు ఉండే వాళ్ళ యొక్క మెంటాలిటీ ఎలా ఉంటుందనే దాని గురించి ఇక్కడ డివైడ్ చేయడం అయితే జరిగిందండి. చూడండి, ఇక్కడ ఫస్ట్ ప్రజ్ఞాలబ్ధి గురించి ఇచ్చారు. ప్రజ్ఞాలబ్ధి ఒక సైడు, వ్యక్తుల రకం ఎలా ఉంటుందన్న దాని గురించి అయితే 20 కంటే తక్కువగా ఉండే వాళ్ళని మూడులు అంటారు. 20 కంటే తక్కువగా ఉండే వాళ్ళని మూడులు అంటారు. నెక్స్ట్ 20 నుండి 50 మధ్యలో ఉండే వాళ్ళను బుద్ధిహీనులు ఎంబీసీఎల్స్ అంటారు. 50 నుండి 70 వరకు అల్పబుద్ధులు, మోర్ అండ్ 70 to 90 తెలివి తక్కువ వాళ్ళు అంటే డల్లర్స్, 90 నుండి 110 ఉండే వాళ్ళు సగటు ప్రజ్ఞావంతులు అంటే నార్మల్గా, 110 నుండి 130 వరకు ఉండే వాళ్ళను ఉన్నత ప్రజ్ఞావంతులు అనేసి, 130 to 140 అత్యున్నత ప్రజ్ఞావంతులు వెరీ సుపీరియర్గా ఉంటారు. ఇలా యాజ్ యూజువల్గా వీళ్ళు ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మీకు చిన్న టెక్నిక్ చూడండి. ఇక్కడ 50 నుండి 70 అంటే మనకి ఇక్కడ ఎంత డిఫరెన్స్ ఉంది, 20 అంటే 20 నెంబర్స్ డిఫరెంట్ అనేది ఉంది. 50 నుండి 70 వరకు 20 అన్ని సేమ్ కూడా ఇలా అని ఉన్నాయండి. మనకు 70 నుండి 90 అంటే మధ్యలో 20నే కదా. సో ఈ మూడు కూడా గుర్తుపెట్టుకోండి, 20 మాత్రం తక్కువగా ఉన్నాయి. 50 to 70, 70 to 90, 90 to 100 ఇవి గుర్తుపెట్టుకోండి. ప్లస్ ఇవి ఇక్కడ ఉండే వాళ్ళ యొక్క రకాలు అనేవి తెలుసుకోవాలి. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ 10 మాత్రమే డిఫరెన్స్ ఉంది. 130 నుండి 140 వరకు ఉండే వాళ్ళని వెరీ సుపీరియర్స్ అంటే వెరీ యాక్టివ్గా ఉండి బాగా ప్రజ్ఞావంతులు ఉంటారు అత్యున్నతంగా. సేమ్ యాజ్ యూజువల్ ఇక్కడ ఉండే ప్రతిభావంతులు. ఈ 140 to 150 ఉండే వాళ్ళని వెరీ సుపీరియర్ అని అంటారు. 150 to 160 కంటే ఎక్కువగా ఉండే వాళ్ళను జీనియస్ లేదా గిఫ్టెడ్ పర్సన్స్ అని అంటారు. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు 10 మాత్రమే డిఫరెన్స్ ఉంది. ఇక్కడికి వచ్చేసరికి 20 డిఫరెన్స్ ఉంది. ఇక్కడ వచ్చేసి జస్ట్ 30. ఫస్ట్ వన్ చూసుకుంటే అల్ప ప్రజ్ఞావంతుల గురించి అయితే తెలుసుకుందాము. వీరి యొక్క ప్రజ్ఞాలబ్ధి అల్ప ప్రజ్ఞావంతులు అంటే ప్రజ్ఞాలబ్ధి 70 కంటే తక్కువగా ఉన్నవారిని తెలివి తక్కువ వారని, మందబుద్ధులని, మానసిక క్షీణత ఉన్నవారనేసి వ్యవహరిస్తారు. అవునా? విభజనలోని 3 వర్గాలకు చెందిన వారి గురించి అయితే తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఎవరు? ఈడియట్స్ అంటే మూడులు. వీరి యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత ఉంటుందండి? 20 కంటే తక్కువగా ఉండే వారిని మూడులు అంటారు. అంటే వీరు మనకు జీవించేంత కాలము ఇతరులపైన డిపెండ్ ఉంటారు. అంటే వారి యొక్క పనులు, వాళ్ళ యొక్క కాలకృత్యాలు కూడా తీర్చుకోలేని విధంగా ఉంటారు. సో ఈ పర్సన్స్, ఈ పిల్లవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి ఖచ్చితంగా ఒక పర్సన్ అయితే కనిపెట్టవలసి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు తమ యొక్క స్వంత పనులు కూడా చేసుకోలేరు. లైక్ ఫ్రెష్ అవ్వడం కానీ, బట్టలు వేసుకోవడం కానీ, తినిపించడం కానీ. సో ఇలా వేరే వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటారు. వీళ్ళనే మనము మూడులు అంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఎక్కువ కాలం కూడా జీవించలేరు. అంటే తెలిసి తెలియని వారిని మూడుల కిందికి వస్తారు. నెక్స్ట్ 7 బుద్ధిహీనులు అండి. ఇవి బుద్ధిహీనులు వచ్చేసి మనకు వీరి యొక్క ప్రజ్ఞాస్థాయి ఎంత ఉంటుంది? 20 to 50 వరకు అయితే ఉంటుంది. 20 నుండి 50 వరకు ఉండే వాళ్ళని బుద్ధిహీనులు అంటారు, ఇంబెసిల్స్. ఈ ఇంబెసిల్స్ అనేవాళ్ళు సాధారణంగా విద్య కూడా నేర్చుకోలేని పరిస్థితులు అయితే ఉంటారు. అంటే సాధారణంగా విద్య నేర్చుకోవడానికి కష్టపడతారు. అలాగే వీళ్ళకి స్పెషల్ మనకు స్కూల్స్ అనేవి ఉండాలి, ప్రత్యేక పాఠశాలలు అనేవి వీళ్ళకి చాలా అవసరమై ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు శారీరక అవసరాలు తీర్చుకోవడానికి కూడా అవసరమయ్యే శిక్షణ ఎంతో కష్టం మీద నేర్చుకుంటారండి. అంటే వారి యొక్క అవసరాలు తీర్చుకోవడానికి అవసరమయ్యే శిక్షణ ఎంతో కష్టం మీద నేర్చుకుంటారు. ఎవరు? ఈ బుద్ధిహీనులు అనేవి. వీళ్ళ యొక్క ప్రజ్ఞాస్థాయి ఎంత ఉంటుందంటే 20 నుండి 50 మధ్యలో అయితే ఉంటుంది. సో నెక్స్ట్ అల్పబుద్ధులు ఉండేవాళ్ళు. వీళ్ళ యొక్క ప్రజ్ఞాస్థాయి ఎంత ఉంటుందండి? 50 నుండి 70 వరకు అయితే ఉంటుంది. ప్రజ్ఞాస్థాయి వీళ్ళది 15 నుండి 70 వరకు అయితే ఉంటుంది. వీళ్ళు సాధారణంగా విద్య అనేది నేర్చుకుంటారు. అలాగే నైపుణ్యం, స్కిల్స్ లేని, అవసరం లేని వృత్తుల్లో కూడా శిక్షణ ఇవ్వవచ్చు వీళ్ళకి. వీరు
అండ్ అంటే ఎలాంటి అవసరం లేని వృత్తుల్లో కూడా శిక్షణ అనేది తీసుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి కొంచెం ఐడియా అనేది ఉంటుంది. సో వీళ్ళ యొక్క ప్రజ్ఞాస్థాయి ఎంత ఉంటుందండి, 50 నుండి 70 వరకు అయితే ఉంటుంది. వీరినే అల్ప బుద్ధులు అంటారు, మోరన్స్ అంటారు వీళ్ళను. అంటే వీళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయని చూసుకుంటే, ఎత్తు బరువు శారీరక వికాస స్థాయిలో మిగతా వారి కంటే తక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ 10 ఇయర్స్ ఉండే అబ్బాయి ఉన్నాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇయర్స్ ఉండే అబ్బాయి చూడడానికి మనకు చిన్నపిల్లల్లా కనిపిస్తాడు, అంటే చాలా చిన్న 6 ఇయర్స్ లాగో 7 ఇయర్స్ లాగో కనిపిస్తుంటాడు. అంటే ఇక్కడ ఉండే ఆ అబ్బాయిలకు మనకు ఇక్కడ ఉండే యొక్క శారీరకం చూసుకుంటే అండ్ వాళ్ళ యొక్క వికాస స్థాయిలో కూడా మిగతా వారి కంటే తక్కువగా ఉంటాడు. ఎత్తులో కానీ బరువులో కానీ అలాగే వికాస స్థాయిలో కూడా మిగతా వారి కంటే తక్కువగా ఉంటారు ఎవరు, ఈ అల్ప ప్రజ్ఞావంతులు. అలాగే వీళ్ళకి వ్యాధులు కూడా తొందరగా సోకుతాయంట, వ్యాధులు కూడా తొందరగా సోకే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే అవయవాలు అనేది గ్రోత్ అనేవి ఉండదు, మనకు అవ్యసవ్యతగా ఉంటాయి, హెచ్చు తగ్గుల యొక్క అవయవాలు అయితే ఉంటాయి, సరిగ్గా గ్రోత్ వాళ్ళ యొక్క అవయవాలనే బాడీ పార్ట్స్ అనేవి హెచ్చు తగ్గుల్లో సరిగ్గా గ్రోత్ అనేవి కాకుండా ఉంటాయి. అలానే తోటి పిల్లలు వీళ్ళని అంతగా ఇష్టపడరు, ఎందుకంటే వీళ్ళు ఏకాకులుగా ఉంటారు, ఎవరితో కలవరు, మాట్లాడరు, చాలా తక్కువగా మాట్లాడుతుంటారు. అలాగే వీళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే వాళ్ళకంటే తక్కువగా ఉండే చిన్నపిల్లలతో స్నేహం చేయడానికి అయితే ఇష్టపడతారు. బుద్ధిహీనులు మందబుద్ధులు ఎంతో సమస్యాపూరితంగా ఉంటారు చూడడానికైతే వాళ్ళు. అలాగే అమూర్త విషయాలు, ఊహలు, వివేచన అవసరమయ్యే పాఠ్యాంశాలను అంతగా గ్రహించలేరు. భాష వికాసం అనేది వీళ్ళకు మందకొడిగా ఉంటుంది. నెక్స్ట్ రాత నైపుణ్యాలు లోపభూయిష్టంగా ఉంటాయి. సో ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళ యొక్క అల్ప ప్రజ్ఞావంతుల లక్షణాలు అయితే ఈ క్రింది విధంగా అయితే ఉంటాయండి. మనకు నెక్స్ట్ అధిక ప్రజ్ఞావంతులు చూసుకుంటే ఇక్కడ 10,000 మెంబర్స్ ఉన్న ఒక విద్యార్థులు, అంటే 10,000 మంది విద్యార్థులున్న పాఠశాలలో సుమారుగా 443 మంది విద్యార్థులు అధిక ప్రజ్ఞావంతులు ఉంటారు. ఓకేనా, 1,00,000 మంది ఉన్న పట్టణంలో ఎంతమంది అధిక ప్రజ్ఞావంతులు ఉంటారు, 4,430 మెంబర్స్ అయితే ఉంటారు. వీరి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే మిగిలిన వారి కంటే ఎత్తులోను కానీ బరువులోను కానీ అలాగే వాళ్ళ యొక్క శారీరక వికాసంలో మిన్నగా ఉంటారు చూడడానికైతే. ఇక్కడితో కంపేర్ చేసుకుంటే ఇక్కడ డిఫరెంట్గా ఉంటారు. వీరి ఆరోగ్యము మిగిలిన వారి కంటే బాగుంటుంది, అంటే ఇక్కడ ఉండే వాళ్ళకి మనకు అల్పబుద్ధులు కానీ బుద్ధిహీనులు మూడులు వీళ్ళతో కంపేర్ చేసుకుంటే వీళ్ళు మానసికంగా కానీ ప్లస్ శారీరక వాళ్ళ యొక్క డెవలప్మెంట్ అనేది కూడా బాగుంటుంది. మరి వీళ్ళ ఐక్యూ ఎంత అండి, మనకు 90 నుండి యాజ్ యూజువల్ ఇంకా 160 వరకు అయితే కంపేర్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ నుండి కూడా ఉన్నత ప్రజ్ఞావంతులు, అత్యున్నత ప్రజ్ఞావంతులు, ప్రతిభావంతుల గురించి అయితే ఉంటుంది. నెక్స్ట్ లక్షణాలు చూడండి. వీరు ఉత్తేజకరమైన గృహ యొక్క వాతావరణం పరిసరాల నుంచి అయితే వస్తారండి. సాంఘిక పరిణితి కూడా ఎక్కువగా ఉంటుంది. ఆటలు కానీ సంగీతము కళల్లో కూడా వీళ్ళకు ఇష్టంగా ఉంటుంది, ప్లస్ పాల్గొంటారు కూడా, ఇతరులు ఇష్టపడతారు కూడా, అండ్ తమ కంటే పెద్దవారితో స్నేహం చేయడానికి కూడా ఇష్టపడతారు. డే టైంలో చేస్తున్నాను కాబట్టి కొంచెం చాలా ఎక్కువ నాయిస్ ఉంటుందండి, సారీ. భాషా వికాసం కూడా అందరితో పోల్చుకుంటే ముందుగా అనేది జరుగుతుంది. అవగాహన కానీ సామర్థ్యం కానీ వీరి యొక్క స్మృతి ధారణ అనేవి ఎక్కువగా ఉంటాయి. చదవడం, రాయడం, నేర్చుకోవడము ఈ యొక్క అమూర్త విషయాల్లో వీళ్ళకి ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ చూపడం అయితే జరుగుతుంది. లాస్ట్గా మనకు ప్రజ్ఞా పరీక్షల ఉపయోగాలు కన్నా చూసుకుంటే మేధావులైన విద్యార్థులను గుర్తించడానికి అయితే ఉపయోగపడతాయి. అభ్యసనలో వెనుకబడి ఉన్న విషయాన్ని తక్కువ స్థాయి ప్రజ్ఞ ఉన్నవారిని గుర్తించి వారిపై శ్రద్ధ తీసుకునేందుకు ఈ యొక్క ప్రజ్ఞా పరీక్షలు అయితే ఉపయోగపడతాయి. విద్యార్థులను పై తరగతికి ప్రమోట్ చేయడానికైతే ఉపయోగిస్తారు. ఉన్నత స్థాయిలో ప్రజ్ఞ అవసరమైన కోర్సులలో ప్రవేశ పరీక్షలుగా వాడతారు, అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లాగా. వివిధ ఉద్యోగ నియామకాలలో తగిన వ్యక్తులను నియమించడానికైతే ఈ యొక్క ప్రజ్ఞా పరీక్షలు అయితే ఉపయోగిస్తారు. సో ఇవాళ చిన్ని క్లాస్ ఏదన్నా ఉందంటే ప్రజ్ఞాలబ్ధి గురించి అయితే వీడియో అనేది చేస్తానండి. మీకు ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, అండ్ లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.